మిల్క్ బ్రెడ్తో ఐస్ క్రీమ్. పాలు మంచి మరిగిన తర్వాత అందులో బ్రెడ్ వేసేసుకొని, ఫుడ్ కలర్ కాకుండా నేను పసుపు యాడ్ చేసుకున్న, దాంట్లో కొద్దిగా జీడిపప్పు, షుగర్ వేసుకొని చక్కగా ఇవన్నీ కరగేదాకా కలపాలి. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ బంద్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది కొద్దిగా గట్టిపడిన తర్వాత తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మీగడ కూడా యాడ్ చేసుకొని పాల మీద మీగడ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని పైన మొత్తం నట్స్తో గార్నిష్ చేసుకుంటే, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ.